అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 31వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు కాదు, ఒక కొత్త దిశను చూపించే రోజు కావచ్చు. రేపటి రోజు మీ యొక్క మనసులో చాలా రోజులుగా తిరుగుతున్నటువంటి సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి బ్యాలెన్స్ అనే పదం ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకుంటారు. ఒకవైపు బాధ్యతలు, మరొక వైపు ఆశలు, ఈ రెండింటి మధ్య మీరు తీసుకునే నిర్ణయాలే రేపటి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. రేపు ఉదయం మీరు కొంత ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి విషయాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఇది మీ యొక్క బలహీనత కాదు, ఇది మీకు ఒక పాఠం లాంటిది. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి ఒక పనిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల సలహా తీసుకుంటే చాలా మంచిది. ధైర్యంగా మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు కనిపించే రోజు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు చిన్న పెట్టుబడులతో మంచి లాభం రావచ్చు. కొత్త కస్టమర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ముఖ్యంగా రేపు మీరు చేసే ప్రతి ప్లాన్ కూడా విజయవంతంగా జరుగుతుంది. డబ్బు విషయంలో రేపు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున అప్పులు ఉంటే కొంతవరకు తగ్గే సూచనలు ఏర్పరచుకోవాలి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఒక్కసారి ఆలోచించండి. సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. మీ యొక్క ప్రేమ విషయాలలో, సంబంధాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోవాలి. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి చిన్న సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల సహాయం ఏర్పడుతుంది. రేపు మీ యొక్క మనసు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. ఎక్కువగా ఆలోచించడాన్ని తగ్గించండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా రేపటి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అదృష్ట దిశ పశ్చిమం. ఈ యొక్క రాశి వారు శక్తివంతమైనటువంటి పరిహారాల కోసం, మంచి శుభాలు జరిగే అవకాశాల కోసం ఉదయం రేపు లేవగానే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రార్థన చేయండి. పసుపు లేదా తెలుపు పూలతో దేవునికి పూజ చేయండి. గేదెలకు లేదా పేదవానికి ఆహారాన్ని ఇవ్వండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఈ యొక్క పరిహారాలు మీ యొక్క దినాన్ని శుభంగా మార్చగలుగుతాయి. రేపటి రోజు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. పాజిటివ్గా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. అదేవిధంగా కుటుంబ విషయాలలో కొంత ఒత్తిడి కూడా తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలు గొడవలు దారి తీయకుండా అర్థం చేసే గుణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు రేపటి రోజు మంచి రోజు. చదువుపై దృష్టి పెట్టగలిగితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు మరింత కష్టపడే విజయం ఏర్పరచుకుంటారు. రేపటి రోజు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. మీరు ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లయితే రేపటి రోజు ప్రారంభించండి. గ్రహాల అనుకూలత మీకు సహకరిస్తుంది. రేపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఆలోచించి పరిశీలించి ముందుకు సాగండి. మీకు మీ మీద నమ్మకం ఉండాలి. అదే మీకు పెద్ద బలం. రేపు ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారాన్ని చేయండి. సూర్య భగవానునికి నీళ్లను సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు.
ఈ యొక్క రాశి వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. దినదిన అభివృద్ధిని ఏర్పరచుకుంటారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలను తీసుకుంటారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఎవరికి మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎక్కువగా చెప్పకండి. కొందరు మీ యొక్క బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రేపు అదృష్టం కలిసి వచ్చే సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఈ యొక్క సమయంలో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే చాలా మంచిది. ఎరుపు మరియు గోధుమ రంగులు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్లో ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంటి ముందు నువ్వులను దీపాన్ని వెలిగించండి. నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కుక్కలకు ఆహారం పెట్టడం వలన శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ యొక్క రాశి వారు రేపు మీలో మీరు ఆత్మవిశ్వాసం పెంచుకునే అవకాశం ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలను గుర్తు చేసుకుంటూ నేను ఇంకా బలంగా మారాలి అనే ఆలోచనను కలిగి ఉంటారు. ఇదే ఆలోచన మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిగా మారబోతుంది. కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి పని ఆలస్యం అవుతూ ఉంటే